భూలోక హనుమాన్ లాంటి మోడీ గారికే లవ్ స్టోరీని అంటగట్టాయి మీమ్స్. 2023లో దుబాయ్లో COP28 సదస్సు జరిగింది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని భారత ప్రధాని మోడీ గారితో ఈ సందర్భంగా ఒక సెల్ఫీ తీసుకుంది. ఆ ఫోటోలో మెలోని మోడీ గారిని క్రేజీ చూపులతో చూస్తున్నట్టుంటుంది. తర్వాత ఈ ఫోటోని పెడుతూ #మెలోడీ అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. క్యూట్ గా యాక్టివ్ గా ఉండే మెలోని పెట్టిన ఈ ట్వీట్ కి నిమిషాల్లో మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మరొక ఫోటోలో మోడీ చెప్పిన జోకికి ఆమె పగలబడి నవ్వుతున్నట్టుగా ఉంటుంది. మెలోని పెట్టిన #పోస్ట్ కి స్నేహితులతో కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది అని రీట్వీట్ కూడా చేశారు మోడీ. మళ్ళీ G20 సందర్భంగా భారత్ లో మెలోని మోడీలు కలిసినప్పుడు ఒకరితో ఒకరు సరదాగా నవ్వుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో #మెలోడీ విపరీతంగా ట్రెండింగ్ లోకి వచ్చింది. మెలోని మోడీ లవ్ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తడం మొదలైంది. దీంతో నిన్న ఇటలీలో జరిగిన G7 సదస్సులో మెలోనితో కలిసినప్పుడు ఆమెకు భారతీయ సాంప్రదాయం ప్రకారం కేవలం నమస్కారం మాత్రమే పెట్టారు మోడీ గారు. కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. మోడీ మరో భూలోక హనుమాన్ అని అందరూ నమ్మేలాగా.